హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో సాటర్డే సండే ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి చాలామంది హోప్ యూ వెల్ ఐ థింక్ సో పేపర్ లెవెల్ వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంది అంటున్నారు. అండ్ సో మీకు 9th ఎగ్జామ్ ఉంది కాబట్టి 9th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్ని పేపర్స్ని బట్టి ఒక ఎస్టిమేషన్ కట్ ఆఫ్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎవరైతే 9th రాబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో మనం ఆల్రెడీ పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఒక పార్ట్ వీడియో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో సో కొంచెం డిఫరెంట్గా ఉన్న మోడల్స్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 pipes A and B can fill a tank in 6 and 4 hours respectively if they are opened an alternative hours, and if pipe A is open first, in how many hours the tank shall be filled. Friends, ఈ ప్రాబ్లం మనం టైమ్ అండ్ వర్క్లో చూసాం. ఎలా అంటే ఏ బి ఇన్ని డేస్లో పూర్తి చేస్తారు. సో ఏ కానీ వాళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తారు. అంటే ఏ ఫస్ట్ ఒక డే చేస్తే బి ఒక డే చేస్తాడు. సో అటువంటి ప్రాబ్లమే ఇక్కడ అవర్స్లో ఇస్తున్నాడు. సో మనం చాలా సింపుల్గానే చేద్దాం. జస్ట్ ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఒకసారి చూడండి. సో ఏ ఎన్ని అవర్స్లో పూర్తి చేస్తాడంట? 6 అవర్స్. బి ఎన్ని అవర్స్లో పూర్తి చేస్తాడంట? 4 అవర్స్. రైట్. సో ఎల్సిఎం ఎంత? 12. ఎఫిషియన్సీ 2 and 3. రైట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ 5. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? ఎల్సిఎం బై 5 చేసుకుంటే ఏ ప్లస్ బి చేసే ఫిల్ చేసే టైం వచ్చేస్తుంది. కానీ వాడు అట్లా చెప్పాడా? అలా చెప్పలా. సో ఏ అనే వ్యక్తి 1 అవర్ వర్క్ చేసిందంటే అప్పుడు ఎఫిషియన్సీ ఎంత? 2. రైట్. సో నెక్స్ట్ అవర్ ఎవరు ఫిల్ చేస్తారంట? బి అనే పైపు ఫిల్ చేస్తుందంట. సో ఏ 1 అవర్ ఓపెన్ చేశారు, తర్వాత ఏ పైప్ని ఆపేసి బి పైప్ని ఓపెన్ చేశారనమాట. సో బి కూడా 1 అవర్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ 3. రైట్. సో ఇప్పుడు వీళ్ళు 2 అవర్స్ టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 2 + 3 ఎంత? 5. సో అంటే ఇక్కడ ఇది వచ్చింది కదా 5, ఇది రైట్. అంటే మామూలుగా అయితే 1 అవర్ తీసుకునేది ఇక్కడ మనం 2 అవర్స్ తీసుకుంటున్నాం. రైట్. సో 2 అవర్స్కి వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 5. మనకి టోటల్ పార్ట్స్ ఎన్ని? 12 పార్ట్స్. సో ఇప్పుడు ఇంటూ 2 వేసుకున్నాం అనుకోండి, ఎంత? 4 అవర్స్. ఇక్కడ ఇంటూ 2 వేసుకున్నాం అనుకోండి, 10. రైట్. సో ఫ్రెండ్స్, మనం ఏదన్నా ఒక నెంబర్ తీసుకొని మల్టిప్లై చేసినప్పుడు ఈ ఎల్సిఎంలో ఉన్న 12 కన్నా మించకూడదు, దానికన్నా తగ్గచ్చు. సో 2 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇక్కడ 4 అవర్స్. అంటే 4 అవర్స్కి 10 పార్ట్స్ ఫిల్ అయింది అనమాట. రైట్. ఇక రిమైనింగ్ పార్ట్స్ ఎంత ఉంటాయి? 12 - 10 2. రైట్. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఎవరితో స్టార్ట్ అవుతుంది? ఏతో స్టార్ట్ అవుతుంది. రైట్. ఎఫిషియన్సీ ఎంత? 2. 2/2 అంటే 1 అవర్. సో టోటల్ టైం ఎంత? ఇక్కడ 4 అవర్స్ ప్లస్ 1 అవర్ ఎంత? 5 అవర్స్. సో ట్యాంక్ మొత్తం ఫుల్ అవ్వడానికి ఏ పైపు 1 గంట, బి ఒక పైపు 1 గంట ఫిల్ చేసుకుంటా వెళ్తే మొత్తం ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. రైట్. సో ఇది ఎఫిషియన్సీ మెథడ్లో నేను చెప్పాను. సో జనరల్ మెథడ్లో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక్కసారి చూడండి. ఎఫిషియన్సీ ఇక్కడ వరకు మీకు అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ ఏం చేస్తాం? 1 అవర్ ఏ ఓపెన్ అయినప్పుడు 2 ఎఫిషియన్సీ, ఇంకొక నెక్స్ట్ అవర్ ఓపెన్ అయినప్పుడు 3, టోటల్ 5. సో 2 అవర్స్కి 5, 4 అవర్స్కి 10. సో ఇంక రిమైనింగ్ 2 ఉంటుందా? రైట్. సో ఏ వాడి కదా స్టార్ట్ చేసేది మళ్ళా. సో 2/2 1. సో ఇది కొంచెం అండర్స్టాండ్ కాకపోతే ఒక్కసారి ఇంకొక మోడల్లో చూద్దాం.
సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీ మెథడ్ తీసుకున్నాం, అన్ని తీసుకున్నాం. సో ఫస్ట్ అవర్ ఎవరు ఏ అనే వ్యక్తి వర్క్ చేస్తారు, రైట్? 2. నెక్స్ట్ బి ఎంత 3. నెక్స్ట్ ఏ ఎంత 2. నెక్స్ట్ బి ఎంత 3. సో 1 అవర్ 1 అవర్ 1 అవర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి 2 3 5 5 2 7 7 ప్లస్ 3 10. నెక్స్ట్ ఎవరు వస్తారు? మళ్ళా ఏ వస్తారు. 1 అవర్ ఎంత? సో టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ మనకు 12, రైట్? ఇక్కడ చూడండి 2 ప్లస్ 3 5 5 ప్లస్ 2 7 7 ప్లస్ 3 10 10 ప్లస్ 2 12. సో మనకు కావాల్సిన 12 వచ్చేసింది ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఎన్ని గంటలు పట్టింది అది నింపడానికి? 1 2 3 4 5. ఎన్ని గంటలు పట్టింది? 5 అవర్స్ పట్టింది. సో ఇందాక నేను ఎఫిషియన్సీ మెథడ్లో చెప్పాను, ఇప్పుడు కాన్సెప్ట్ మెథడ్లో చెప్పాను. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉందో అది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Friends, second problem. A pump can fill a tank with the water in 2 hours. Because of leak, it took 1/3 hours to fill the tank. The leak can drain all the water of a tank in. So friends, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది, సో బి అనేది డ్రైన్ అంటే ఖాళీ చేస్తూ ఉంటుంది, లీక్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఒకటేమో 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సో ఇంకొకటి ఎంత ఎంటీ చేస్తుందో ఇవ్వాల, కానీ హోల్ మొత్తము ఎంత ఇచ్చాడు? 2 1/3 ఇచ్చాడు. సో ఇప్పటి వరకు మనం చూడండి ఏంటంటే ఈ భిన్నాల రూపం. సో ఇలా ఇచ్చినప్పుడు ఎల్సిఎంలు ఎలా తీసుకోవాలనేది చాలా మందికి డౌట్. సో ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి సో ఈ ప్రాబ్లం కష్టమేమో అనుకొని వదిలేస్తుంటారు. సో నేను మీకు ఇప్పుడు సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద మనం ఎలా చేయొచ్చు అనేది చిన్న టెక్నిక్ చూపిస్తా. సో ఇక్కడ పైపులు అనేది ఇవ్వలేదు కాబట్టి ఎగ్జాంపుల్ కోసం ఏ పైపు బి పైప్ అని తీసుకుందాం, రైట్? సో ఏ అనేది సో ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుందంట? 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, రైట్? సో బి అనే పైపు ఎన్ని అవర్స్లో ఎంటీ చేస్తుంది మనం అది కనుక్కోవాలి, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు కలిసి ఎన్ని అవర్స్లో ఫిల్అప్ చేస్తారు? 2 1/3 ఇచ్చారు, రైట్? 2 1/3. సో దాన్ని చేంజ్ చేసుకుంటే 2 3 6 6 ప్లస్ 1 7 7/3 అవర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పాయింట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు, యాక్యురేట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా చూద్దాం. సో ఏ ప్లస్ బి ఎంత? 7/3 అవర్స్. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాము, ఇక్కడ వచ్చినప్పుడు వాల్యూ, ఇక్కడ వచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకొని చేస్తాం, రైట్? అదే పద్ధతిలో మనం ఎల్సిఎం చేద్దాం. సో చూడండి 2, 7/3 అంటే ఇక్కడ ఏం లేదంటే ఏముంటుంది? 2/1 అని ఉంటుంది కదా, రైట్? సో ఫ్రెండ్స్ చూడండి, ఎల్సిఎం అనేది ఈ రెండింటికి ఎట్లా చూడాలి? సో ఇలా భిన్నాల రూపంలో ఇచ్చినప్పుడు పైన వాటికేమో ఎల్సిఎం కడతాం, కింద వాటికేమో హెచ్సిఎఫ్ కడతాం. సో పైన వాటికి అంటే 2 7కి ఎల్సిఎం ఎంత? 14, అవునా? 7 2 14, రైట్? హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ రెండిట్లో హైయెస్ట్ మల్టిపుల్ ఉండాలి, రైట్? సో ఒకసారి చూడండి, ఇక్కడ 1కి ఏముంటుంది? 1, 3కి 1కి 1 ఉంటుంది, 3కి 1, 3 ఉంటుంది. సో రెండిట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉండాలన్నమాట. అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 1గా. సో అంటే 14/1 అంటే ఎంత ఎల్సిఎం? 14. సో ఇప్పుడు మీరు లాజిక్ వినండి. ఇలా ఎటువంటి ప్రాబ్లంలో అయినా వచ్చినా, సో మీ ఇక్కడ వచ్చేసి 2 ఇచ్చి 7/3 అని ఇచ్చి 7/4 అని ఇచ్చి 7/5 అని ఇచ్చి ఎంత వచ్చినా కానీ డివైడెడ్ బైలో మిగతా చోట్ల 1 కానీ ఉంటే డైరెక్ట్గా పై నెంబర్ని దీంతో మల్టిప్లై చేసుకోండి. 7 2 14, కింద 3ని వదిలేసేయండి. కారణం ఏంటంటే మన హెచ్సిఎఫ్లో తీసుకుంటే 1 మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ ఏ పాయింట్? సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 14.
సో చూడండి ఇక్కడ, సో ఇప్పుడు ఎల్సిఎం 14 వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 hours 7 వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న దాన్ని డివైడ్ బై దీనిపై డివైడ్ బై అంటే 14 బై x ఈక్వల్ టు 7/3, రైట్. సో x వాల్యూ కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 14 బై 7/3 అంటే 14 ఇంటూ 3/7, 7 రెళ్ళు ఇక్కడ ఎంత 3 రెళ్ళు 6, రైట్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే 14/6 వేసుకుంటే 7/3 వస్తుంది. ఇది ఇచ్చాడు కాబట్టి రివర్స్లో కనుక్కున్నాం. సో ఇప్పుడు 7 నుంచి 6 రావాలంటే ఇది ఎంత అవుతుంది, -1ఏగా, అంటే ఎఫిషియన్సీ 1 అయింది. సో 14/1 ఎంత 14. సో బి ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తాడయ్యా అంటే 14 అవర్స్లో ఖాళీ చేస్తాడు. ఫ్రెండ్స్, క్లియర్ పాయింట్. ఏం చేసాం, 7/3కి 2కి ఏం చేసాం, ఎల్సిఎం తీసుకున్నాం. ఎంత వచ్చింది మనకి, 14 వచ్చింది. సో ఇక్కడ 7/3 ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి రైట్, ఇది బై ఇది 14/7/3 వేసుకుంటే 6 ఎఫిషియన్సీ వచ్చింది. ఇక్కడ 7 వచ్చింది. సో 7 కాస్త 6 అవ్వాలంటే -1 వేసుకోవాలి కదా, రైట్. సో ఇక్కడ -1 వచ్చిందంటే 14/1 ఎంత 14. సో బి అనే పైపు 14 అవర్స్లో అది ఖాళీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని ఒక్కసారి మీరు నోట్ చేసుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ మెథడ్ అంతా మీరు వేసుకోరు, డైరెక్ట్గా వేసేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. 2 taps A and B can fill the tank in 5 hours and 20 hours. If both the taps are open, then due to leakage, it took 30 minutes more to fill the tank. If the tank is full, how long it will take for the leakage alone to empty the tank? సో ఇక్కడ మొత్తం ఎన్ని పైప్స్ ఉన్నాయి, సో ట్యాప్స్ అనుకోండి, పైప్స్ అనుకోండి, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ ఎన్ని, సో ఒక 2 పైప్స్ ఏమో ఫిల్ చేస్తున్నాయి, ఒక పైప్ ఏమో లీకేజ్ ఉంది, రైట్. సో వాడు ఏమి ఇస్తున్నాడు, 2 పైప్స్ ఫిల్ చేసేది ఇస్తున్నాడు. టైం పీరియడ్ ఎంత, 5 hours 20 hours. ఒక పైపు లీకేజ్ అవుతూ ఉంది, సో దాని గురించి ఇవ్వాల. ఆ లీక్ వల్ల ఆ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి 30 minutes ఎక్స్ట్రా పట్టిందంట, రైట్. అయితే ఆ ట్యాంక్ మొత్తం లీక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, వన్స్ ఫుల్ అయిన తర్వాత. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో మనం సింపుల్ వేలో చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ అండ్ బి 2 ఫిల్ అయితే ఎంత టైంలో ఫిల్ చేస్తుందో చూద్దాం. 5 hours 20 hours. సో ఎల్సిఎం 20, ఎఫిషియన్సీ 4, 1. సో టోటల్ ఎఫిషియన్సీ 5. సో ఏ ప్లస్ బి 20/5 అంటే 4 అవర్స్లో ఈ 2 పైపులు కలిసి ఫిలప్ చేస్తాయి, రైట్. సో ఏ ప్లస్ బి 4 అవర్స్లో ఫిల్ చేస్తాయి, బాగానే ఉంది. సో సి పైప్ ఉంది కదా, అది ఎంటీ చేసేది మనకు తెలియదు కదా. సో వాడు ఏమన్నాడు, సి పైప్ ఉండడం వలన అంటే ఎంటీ చేసే పైప్ ఉండడం వల్ల నార్మల్గా ఫిల్ చేసే దానికి ఒక ½ an hour అంటే 30 minutes మోర్ అంటున్నాడు. అంటే ½ an hour అంటే 4/1/2 అంటే 30 minutes ఎట్లా రాసుకుంటారు మీరు, 30 minutes అంటే అవర్స్లో మార్చుకోవాలంటే 30/60 అంటే 1/2. సో మీకు అందరు కామన్ తెలుసు 4.5 hours, ½ an hour 4.5 hour పడుతుందని. సో అయితే సి ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత టైము, 4/1/2 hours. సో దీన్ని భిన్నంలో మార్చుకుంటే ఎట్లా, 4 రెళ్ళు 8, 9/2. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన ప్రాబ్లంలోనే మనకి మళ్ళా భిన్నం రూపంలో వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఎల్సిఎం, సో ఇందాక ఏం చెప్పాను, పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్. ఇప్పుడు నేను అది చెప్పకుండా డైరెక్ట్ షార్ట్ కట్, కింద వాల్యూ వదిలేసుకోండి ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి. సో పై వాల్యూతో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి.
4 తొమ్మిదిలు ఎంత 36, రైట్. ఎల్సిఎం ఎంత 36. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత 9. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత 36/9/2 అంటే 36/9/2 అంటే ఎంత 36/9 into 2. సో 4 9 36 8. సో ఇక్కడ ఎంత ఎఫిషియన్సీ 8. సో ఇక్కడ ఏబి 9 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే అప్పుడు ఎంత ఎఫిషియన్సీ మైనస్ చేయాలి మనం 1. సో 36/1 ఎంత 36 అవర్స్. సో మైనస్ ఇండికేషన్ దేనికంటే అది ఖాళీ చేస్తుందని చెప్పడానికి మనం మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చెప్పాను. సో ఇప్పుడు సి అనే పైపు ఎన్ని అవర్స్లో ఖాళీ చేస్తుంది అంటే 36 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వాడు ఇచ్చిన దానికి మనం ఏం చేసాం, 2 పైపులు కలిస్తే ఎన్ని అవర్స్ కనుక్కున్నాం. సో దాని మీద ½ an hour ఎక్స్ట్రా అవుతుందంట, అంటే 4 hours అవుతుంది, 4.5 hours పడుతుంది అంటున్నాడు, రైట్. ఆ వాల్యూ 9/2 తీసుకున్నాం. సో ఇది ఎల్సిఎం 4 9 ఎంత 36. సో 9. సో ఇక్కడ ఎఫిషియన్సీ 8. సో 9 - 1 8. సో మనకి 36/1 అంటే 36 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాబ్లం క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ one pipe can fill a tank 3 times as fast as another pipe. If together the 2 pipes can fill the tank in 36 minutes, then the slower pipe alone can fill the tank is. సో ఫ్రెండ్స్ ఇక్కడ వాడు 2 pipes ఇస్తున్నాడు, ఎఫిషియన్సీ ఇస్తున్నాడు ఏంటి 3 times more than another pipe అంటాడు, రైట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏబి, సో మీరు అర్థం చేసుకోండి, నేను పైప్స్ అనేది వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి ఏబి కామన్గా తీసుకుంటున్నాను. సో ఏ పైప్ అనేది 3 times more than బి పైప్ అంటున్నాడు, అంటే 3 times ఎఫిషియన్సీ మోర్ దాన్ బి పైప్, రైట్. సో మొత్తం రెండు కలిసి ఎంత టైంలో పూర్తి చేస్తాయంట 36 minutesలో పూర్తి చేస్తాయంట. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత 4. సో ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి మనం 4 into 36 ఎంత 36 into 4 4 6 24 4 4 12 144. సో ఎల్సిఎం ఎంత 144. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది, ఇక్కడ ఎల్సిఎం ఉంది. సో ఏ పైపు ఎంత టైం పడుతుందో చెప్పేచ్చు కదా, రైట్. సో మనకి వాడు అడుగుతున్న పైప్ ఏంటి స్లోయర్ పైప్, అంటే తక్కువ ఎఫిషియన్సీ ఉన్నది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో స్లోయర్ పైప్ ఎఫిషియన్సీ ఎంత 1. సో టైం ఎంత తీసుకుంటుంది 144 minutes. ఓకేనా ఫ్రెండ్స్? 144/1 ఎంత 144. సో స్లోయర్ పైప్ అంటే తక్కువ ఎఫిషియన్సీ ఉన్నదన్నమాట. సో నిదానంగా నిండే పైపు అంటున్నాడు. సో ఇక్కడ ఏముంది 144 minutes. ఇంకా ఏ అనేది కనుక్కోవాలా అవసరం లేదు. కారణం ఏంటంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వరకు ఇచ్చాడో అది చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అన్నీ కనుక్కోవాలని అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవి డైరెక్ట్గా చేసేస్తారు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ ఇన్ 5 hours by 3 pipes. సో ఒక ట్యాంక్ 3 పైపుల ద్వారా 5 గంటల్లో ఫిల్ అవుతుందంట. ద పైప్ సి ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. హౌ మచ్ టైమ్ పైప్ ఏ అలోన్ కెన్ ఫిల్. సో ఫ్రెండ్స్ ఇట్లా వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా ట్వైస్ థ్రైస్ ఫోర్స్ ఇట్లా ఇచ్చినప్పుడు సో చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని వదిలేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ దీంట్లో మీరు చూడాల్సిన లాజిక్ ఏంటంటే ఫైనల్గా ఏది 1 తీసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందో అది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కనెక్షన్ ఎట్లా ఉంది సి టు బి, బి టు ఏ, రైట్. సో కొన్ని మార్పులు చేసినప్పుడు మళ్ళీ వేరే విధంగా తీసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది సింపుల్ వే, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అనుకున్నా. సో బి ఈస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అన్నాడు, అంటే బి అనేది ఏ కన్నా ట్వైస్ అన్నాడు, అంటే బి ఏ వాల్యూ ఒకటైతే బి వాల్యూ ఎంత అవుతుంది 2నా, రైట్. సో ఇప్పుడు బి వాల్యూ 2 అయినప్పుడు
సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటున్నాడు. సో సి అనేది బి కన్నా ట్వైస్ అంటున్నాడు. సో ఇప్పుడు సి ఎంత అవుతుంది? సో 2 into 2 4. సో ఎఫిషియన్సీ వచ్చేసిందా? ఏ ఎఫిషియన్సీ 1, బి ఎఫిషియన్సీ 2, సి ఎఫిషియన్సీ 4. సో ఏ బి సి ఎఫిషియన్సీ ఎంత? 1 2 4. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 7. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 3 పైపులు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తారంట? 5 hours లో ఫిల్ చేస్తారంట. సో 5 hours లో ఫిల్ చేస్తారు. సో మనకి ఎల్సిఎం కావాలి కదా. 7 into 5 ఎంత? 35. సో ఎల్సిఎం వచ్చేసింది. ఇంకా మనం ఏ వాల్యూ ఏది అడిగినా కనుక్కోవచ్చు కదా. సో మనకు అడిగింది ఏ మాత్రమే, బీసీ చేయనక్కర్లేదు. సో ఏ ఎంత ఉంది ఎఫిషియన్సీ? 1. సో 35/1 ఎంత? 35 hours. సో ఏ అనేది ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తుందంట? 35 hours లో ఫిల్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఈ వీడియోలో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని డిఫరెంట్గా అడిగే ప్రాబ్లమ్స్ని చూసాం. సో ఈ వీడియోలో మీరు ఉన్న మోడల్స్ని మాత్రం 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా కన్ఫ్యూజింగ్ మోడల్స్, చాలా మంది కన్ఫ్యూజన్. సో మ్యాక్సిమం నేను మీకు సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ కొలీగ్స్ అందరికీ, అదేవిధంగా మీ ఇన్స్టిట్యూట్లో చాలామంది మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో వీలైతే ఒక లైక్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.